అస్సలం వాలేకుమ్ ఎవ్రీవన్. ఈరోజు ఇక్కడ దాకా మనం చదువుకున్నాము. సో ఈరోజు ఈ లెటర్ చూసుకున్నాం ఈ వీడియోలో. దీన్ని జీమ్ అంటాం. ఓకే, జీమ్ ఇది ఎలా పలకాలో నేను ఇప్పుడు చూపిస్తా. ఓకే, ఇది మన గొంతు. ఓకే, ఇది మన నాలుక, ఇది గొంతు భాగం, పై భాగం, కింద భాగం. ఓకే, ఈ పళ్ళ వరుస మీకు అర్థమవుద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది పూర్తిగా హిందీలో ఉంది. నేను అది మీకు తెలుగులో చాలా ట్రై చేస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇది నాలుక. ఓకే, ఇది నాలుక. జీమ్ అనేటప్పుడు నాలుక కొంచెం ముందుకు వచ్చిద్ది, ఈ రెండు పళ్ళ దగ్గరకు వచ్చిద్ది, కానీ టచ్ అవ్వదు అనమాట. జీమ్ అన్నప్పుడు ఇక్కడ భాగం, నాలుక మధ్య భాగం ఉండిద్ది కదా, ఇక్కడ నుండి సౌండ్ అనేది వచ్చింది అనమాట, జీమ్ అని. దీన్ని పలకే విధానం జీమ్. మన నోటి లోపల మాట్లాడేటప్పుడు జీమ్కి టంగ్ అనేది ఇలా వచ్చింది అనమాట, ఈ షేప్లోకి వెళ్ళిద్ది. జీమ్ ఒక సి ఆకారంగా, ఇంతకన్నా ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే జీమ్, షీన్, ఇయా, ఈ 3 లెటర్స్ ఇలాగా టంగ్ అనేది ఇలా ట్విస్ట్, ఇలా స్లైట్గా బెండ్ అయిద్ది అనమాట. ఈ 3 లెటర్స్ని హురిఫే షజరియా అని కూడా అంటారు.